ప్రజెంట్ మనం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాము. ఇదంతా కూడా కనబడతా ఉన్నది. ఇళ్ళలాగా లేవు. ఒక శ్మశానాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక పక్కన ఇంటి ముందు ఉన్నటువంటి వెహికల్స్తో పాటు పశువులు సైతం కూడా కొట్టుకుపోతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సైతం కూడా మొత్తం బురదలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ అంతా కూడా ఇంట్లో పెట్టుకున్నటువంటి ఈ వస్తువులు కనబడతా ఉన్నాయి. సో ఒక పక్కన బెడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్లు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి బీరువాలు కావచ్చు, కూలర్లు కావచ్చు, సో రకరకాల సంబంధించినటువంటి వస్తువులు అయితే కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం బురదతోంటే కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అసలు ఒంటి మీద ఉన్నటువంటి ఒక బట్టలు తప్పించి మిగతా సంబంధించింది అసలు ఏమీ కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణం అయితే కనబడతా ఉంది. సోఫా సెట్లు కావచ్చు, ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు సైతం కూడా పూర్తిగా కూడా మొత్తం బురద నీటిలోనే కూరుకుపోవడం జరిగింది. అంతా కూడా చూడొచ్చు. ఏ వస్తువు కూడా అక్కరొచ్చేటువంటి స్థితిలో లేదు. పాపం వీళ్ళందరూ కూడా కేవలం కట్టుబట్టలు మాత్రమే మిగిలిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి చిన్న ఆహార పొట్టాలు కూడా తీసుకొని వాళ్ళు ఏదో నడిపిస్తా ఉన్నారు తప్పించి ఇంకా వాళ్ళకు ఏం కూడా మిగిలినటువంటి పరిస్థితిలో ఉంది. చూడొచ్చు మొత్తం సోఫాలు ఇవన్నీ కూడా మొత్తం ధ్వంసం అయిపోయినది. మొత్తం అంతా కూడా మొత్తం బురదలో కూరుకు అది ఏమైనా అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది ఏం రాదండి. మీదేనా ఇల్లు? కాదు, మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ ఏంటిదన్నా? అసలు మొత్తం ఘోరమైంది, చాలా ఘోరంగా ఉన్నాయి. చెప్పలేకుండా అయిపోయింది. ఒక పక్కన అసలు ఏ సామాన్ కూడా ఎక్కడ ఉన్నారన్న మరి మీ ఫ్రెండ్స్ ఈ విధమైనటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే వాళ్ళు ఎక్కడ తలదాచుకో పైకి ఇక్కడే వెళ్ళిండ్రు అట్లా. ఓకే, చాలా ఘోరంగా అయిపోయింది. సో ఎప్పుడైనా చూసిన ఇటువంటి వరదలు కానీ ఇటువంటి ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేము కామారెడ్డిలో. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఓకే, సో ఎవరిని చూసినప్పుడు కూడా పాపం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధను కూడా వెళ్ళగక్కుతున్నటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పుడిప్పుడే ఇండ్లలో ఉన్నటువంటి అంటే ఏదైతే వాటర్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ట్యాంకర్ తోటి తీసుకొచ్చినటువంటి నీటితోటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లని కొంత శుభ్రపరచుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనబడతా ఉంది మనకు ముందు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బురదను కూడా ఎత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ కుటుంబాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. చూడొచ్చు మొత్తం బండ్లు ఉన్నటువంటి కట్టుబట్టలు మొత్తం ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా బురదతోటే కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఒకసారి కూలర్లు కూడా ఏం కూడా అక్కరొచ్చేటువంటి స్థితిలో లేవు. ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు ఇంట్లో ఉన్నటువంటి మంచాలన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ తడిసిపోయినాయి. ఒక బురద నీటితోటే కూరుకుపోయింది. మొత్తం ప్రతి ఇంట్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ ట్యాంకులతోటి వచ్చినటువంటి వాటర్ తోటి వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఒక్కొక్క సామాన్ని శుభ్రపరచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. మీరు ఏడున్నారమ్మా వర్షం వచ్చినప్పుడు? పైన ఉన్నారా? ఇంత పెద్ద వర్షం ఎప్పుడన్నా చూసారా? చూడలేము. ఏమేమి మొత్తం అన్ని తడిసిపోయినాయమ్మా? అన్ని పోయినాయి, అన్ని నానిపోయినాయి. అమ్మ జర వాటర్ పట్టుకోనిలా వస్తున్నాయి. వాటర్ గిట్లా వస్తున్నాయా? శుభ్రం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడే. ప్రాణాలతో ఎవరెవరు ఎక్కిలమ్మా బిల్డింగ్ అంతా? మీరు అంతా కుటుంబ సభ్యులంతా ఏమైనా పోయినాయి అమ్మ? మనకి ఏమైనా బండ్లు గిట్ట ఏమైనా కొట్టుకుపోయినాయి? కారు పోయింది. మీ కారు పోయిందా? కారు పోయింది, అంతా పోయింది. ఫర్నిచరు, అవి కూలర్లు, ఫ్రిడ్జ్ అన్ని పడాయి. ఏంది ఏం కావచ్చు? ఏంది కారణం ఏంటి? ప్రత్యేకంగా ఏమనుకుంటా ఉన్నారు? ఇట్లాంటి వరదలు కావచ్చు ఈ విధంగా తెగిపోయిందంట. మాకేమో తెలియదు. అప్పట్లప్పుడు వచ్చినాయి 10 నిమిషాలలో. ఈ ఊళ్ళకేమనిస్తుంది? వర్షంకు ఎవరిమైంది ఏం కదా. సో ఇన్ని రోజుల పాటు కష్టపడి సంపాదించుకున్నంత కూడా ఇప్పుడు బురద పాలైనటువంటి పరిస్థితి అంతే. ఏం లేదు. బాధ అనిపిస్తా ఉందా? ఒకసారి మళ్ళీ ఇంట్లోకి పోతే మా ఇల్లే అన్నటువంటి తీరుగా ఉందా? మొత్తం ఇంట్లోకి పోతే ఏం లేదు, అన్ని ఇన్ని ఉన్నాయి అంతే. అంతే. సో చూడొచ్చు పాపం వాళ్ళందరూ కూడా అంటే ప్రాణాలని అరచేతులు పెట్టుకుని వాళ్ళు ఈ బిల్డింగ్ల పైకి ఎక్కిండ్రు. వాళ్ళంతా కూడా ఉన్నటువంటి సామాన్లంతా కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఇగో పాపం వాళ్ళ మహిళలు సైతం కూడా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి బురదను కూడా తొలగించుకున్నటువంటి ఆ ప్రయత్నం. ఇది మీదేనమ్మా? ఇల్లు మీదేనమ్మా? మీరు ఇక్కడే ఉన్నారా? మీకు వర్షం వచ్చినప్పుడు ఇల్లు ఉన్నారా? ఏంటిది మీరు ఈ వర్షాన్ని చూసి వరదలు చూసి ఎట్లా అంటే మాకు ప్రాణాలు కూడా మిగిలిపోవచ్చు అన్నటువంటి భావనతో ఉన్నారా? అంతేనండి. ఆల్మోస్ట్ మేము కొంచెం వరకు వాటర్ వస్తాయి అనుకున్నాము, కానీ ఏంటంటే ఒక ఫ్లోర్ మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇంకా పైకి కూడా వస్తే మేము పైన ఫ్లోర్ లో ఉన్నాము. ఆ పైన కూడా వాటర్ వస్తే ఇంకా అసలు ఏంటి పరిస్థితి అనేది తెలియదు. మా వరకు పక్కన పెడితే చిన్న పిల్లలు ఉన్నారు మాతో పాటు. 4-5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి భయం వేసింది. ఎక్కడికి వెళ్ళిపోయినమ్మా మరి? మీరు అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున అంటే మొత్తం ఈ ఫ్లోర్ అంతా మునిగిపోయేంత వరద వచ్చింది. మేము పైనకి ఎక్కినామండి, పైన ఫ్లోర్ లో ఉన్నాం, పక్క బిల్డింగ్ లో ఉన్నాము. తర్వాత 9:30కి రెస్క్యూ టీమ్ వచ్చి రెస్క్యూ చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఎక్కడికి వెళ్ళి ఎట్లా తీసుకెళ్ళి మిమ్మల్ని పైనుంచి వాళ్ళు? జేసీబీ వచ్చింది, దాంట్లో తీసుకెళ్లారు. అవును, దాంట్లో తీసుకెళ్లి రోడ్డుకి డ్రాప్ చేసిర్రు. అక్కడ నుంచి వాళ్ళు సేఫ్, ఎవరైనా లేకపోతే వాళ్ళు తీసుకెళ్తా అన్నారు. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ విధమైన ఈ పరిస్థితిని చూసి ఎట్లా ఫీల్ అయింది?
అసలు ఏం చేయాలో అర్థం అవ్వలేదండి కంప్లీట్ గా. అసలు మేము ఏది తీద్దాము, ఏదైనా యూజ్ అవుతుందా తీద్దాము అన్నది కూడా ఆలోచించడానికి కూడా ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఏది తీయాలన్నది ఏది యూజ్ అవ్వదు మళ్ళీ. కాకపోతే ఏంటంటే క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేసుకోవడం అంతే తప్ప ఇక్కడ చూస్తే ఏది కూడా ఇది పక్కన పెడదామా ఇది యూజ్ అవుతుందా అంటే ఏది లేదు మాకు. సో ఇంట్లో ఉన్నటువంటి కొంత డబ్బులే కావచ్చు, మిగతా బంగారమే కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు. సర్టిఫికేట్స్ అయితే లాస్ అయినామండి, ఎందుకంటే వాటర్ ఒకేసారి వచ్చినాయి సడన్ గా. సో సర్టిఫికేట్స్ అయితే మిస్ అయినాయి అందరివి కూడా. సర్టిఫికేట్స్ లాస్ అయినాం, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ పోయినాయి వాటర్ లో పడి. సో ఏమి తీసుకెళ్దామన్నా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా వస్తుందని ఎవరము. సో బట్ లాస్ అయినాయి. ఓకే, ఏమన్నా కొట్టుకుపోయినామా ఇంకా బయట పెట్టినటువంటి కార్లో బండ్లో మిగతా కారు వెళ్ళిపోయిందండి. కారు వెనకాల కాలువలో వెళ్ళిపోయింది. బైక్ కూడా మొత్తం వాటర్ నిండేసి కళ్ళ ముందే వెళ్ళింది కార్. దాన్ని మనం ఏం చేయలేము ఇంకా ఆ టైంలో. సో కార్ వెళ్ళిపోయింది, బైక్ కూడా మొత్తం వాటర్లో ఇక్కడే అంటే కాలనీలోనే ఉంది, బయట వరకు వెళ్ళలేదు కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో సామాన్లన్నీ కూడా ఇంట్లో మొత్తం పైన వరకు వాటర్ వచ్చినాయి, కంప్లీట్ గా అన్ని మునిగిపోయినాయి. ఇంట్లో ఏది లేదు, ఫ్రిడ్జ్ అన్ని, వాషింగ్ మిషన్ అన్ని కంప్లీట్ గా వాటర్ లో ఉన్నాయి. ఎట్లా మరి ఇప్పుడు తినడానికి ఏమన్నా ఉందా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కానీ బియ్యం కానీ అన్ని లేవండి. గ్రోసరీ మొత్తం రైస్ అన్ని కంప్లీట్ గా అన్ని పోయినాయి. ఇప్పుడు ఇందులో ఉంది మొత్తం గ్రోసరీనే, మొన్ననే తీసుకొచ్చినాం మేము. మొత్తం పోయినాయి, ఏమీ లేవు ఇంట్లో. ఇప్పుడు జస్ట్ క్లీన్ చేసుకొని ఏమైనా వస్తాయి చూడాలి, లేకపోతే అన్ని పక్కన పడేయడం తప్ప ఇంకేమీ లేదు. ఏమన్నా మరి వద్ద నుంచి రాత్రి లేదండి, ఏం లేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాము. ప్రెసెంట్ ఇప్పుడైతే క్లీనింగ్ నడుస్తుంది ఇంకా. సో మొత్తానికి ఎవరిని కదిలించినా కానీ పాపం వాళ్ళందరూ కూడా కన్నీరు కాలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతాం. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండి ఈ ఇంట్లోనే అన్ని సంబంధించినటువంటి సర్వస్వం అనుకుని ఉన్నటువంటి ఇల్లు కూడా పూర్తిగా బురదమయం కావడం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా కొట్టుకపోవడం, బురదలో కూరుకుపోవడం, సర్టిఫికెట్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ప్రతి ఒక్క వస్తువు సైతం కూడా మొత్తం అంతా కూడా వాళ్ళకు అక్కర రాలేనటువంటి ఆ పరిస్థితులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ట్యాంకర్లతోటి ఎక్కడికక్కడ కూడా ఆ వాటర్ తోటి శుభ్రపరచుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇంట్లో ఒకసారి చూద్దాం, ఇంట్లో మొత్తం ఏ విధమైనటువంటి బురద కూరుకుపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఇల్లు కనబడతా ఉన్నది, ఇంట్లో ఒకసారి వచ్చే ఈ ఇల్లు కనబడతా ఉన్నది. ఇంట్లో ఇదంతా కూడా గేటు. సో పెద్ద ఎత్తున కూడా అంటే ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ కూడా, ఫస్ట్ ఫ్లోర్ దానికి దరిదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినట్టుగా అర్థం అవుతుంది. ఇక్కడ వాటర్ మార్క్ కూడా కనబడతా ఉన్నది. సో ఇంత ఎత్తు వరకు కూడా వర్షం వచ్చినట్టుగా కనబడుతుంది, వరద వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ వరకు వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడ వరకు అయిందన్నట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. సో చూడొచ్చు మొత్తం అంతా కూడా బురద, ఇదంతా కూడా బురద. సో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో ఇక్కడ ఇది సో ఇది కనబడతా ఉన్నది. సో ఇల్లు కూడా కనబడతా ఉన్నది, మొత్తం అంతా కూడా లోపల ఉన్నటువంటి సామాన్. ఎందుకంటే ఇది డోర్ వేసి వాళ్ళు లాక్ వేసి పైకి వెళ్ళిపోయిండ్రు. సో లాక్ వేసి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇదంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్. సో ఇంట్లోకి కూడా వరద రావడం జరిగింది, ఇంట్లోకి ఇది అంతా కూడా జారుతా ఉంది ఎందుకంటే బురదతోటి. సో అక్కడే ఉంది, సో ఇక్కడ కనబడతా ఉంది. అంటే దరిదాపుగా సెల్ఫ్ల లెవెల్ వరకు మొత్తం వరద రీతితోటి నిండిపోయింది, అంతా కూడా బురదనే, ఏది కూడా అక్కరొచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. మొత్తం ఈ దండాలు కావచ్చు, ఈ సంబంధించినటువంటి బురద కావచ్చు, లోపల ఉన్నటువంటి ఈ బెడ్లు కావచ్చు, సో పూర్తి స్థాయిలో కుట్టు మిషన్ కనబడతా ఉన్నది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు సైతం కూడా ధ్వంసమైపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. సో చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. చాలా మంది ఈ ఇంటిని కూడా చూసేటువంటి స్థితిలోకి లేరు, వాళ్ళందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది మా ఇల్లేనా అన్నటువంటి ఒక డైలామాలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ కూడా ఇప్పటికీ అధికారులు కూడా వీటన్నిటి కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి బురదను శుభ్రం చేసుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను కూడా శుభ్రం చేసుకోండి అని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత ట్యాంకర్ తోటి వాటర్ తెప్పిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడిప్పుడే కొంత వరదదేవుడు కరుణించడంతో కొంత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి దాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒక భయానకరమైనటువంటి ఒక వాతావరణం అనుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ ఇంటి ముందైనా కానీ ఇటువంటి స్థితే కనబడతా ఉన్నది. బురదను ఎత్తిపోసుకోవడంతో పాటు మిగతా సంబంధించినటువంటి సామాన్లను కొంత నీటితో కొంత సామాన్లను కూడా శుభ్రం పరచుకుంటున్నటువంటి ఆ పరిస్థితే కనబడతా ఉంది. మీరు ఉన్నమ్మా. సో ఇదే గల్లీలో ఉన్నటువంటి నీట మునిగినటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లని బయటకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, శుభ్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాపం చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఒక పక్కన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా పైకి ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మీదేనమ్మా ఇల్లు? మీదేనా? ఏంది అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? చిన్న పాప కనబడతా ఉన్నారు. సో ఏంది పరిస్థితి ఆ రోజు రాత్రి పరిస్థితి అంతా? రాత్రి కాదు, యాక్చువల్గా 10:30కి నైట్ మొత్తం వర్షం పడ్డది కదా. 10:30కి ఫెస్టివల్ చేసుకుందామని వంటలు చేసుకున్నాము, రెడీ అయినాము, దేవుణ్ణి పెట్టుకుందామని కూర్చున్నాము. అయితే బయట నుంచి సౌండ్స్ వచ్చినాయి, వాటర్ వస్తున్నాయి అంటే వెహికల్ మా కారు లోపల పెట్టేసినాం అంతే. అప్పటి వరకు చుట్టూ మొత్తం
ఇక్కడ నుంచి వాటర్, బ్యాక్ సైడ్ నుంచి వాటర్ మొత్తం కమ్మేస్తే మమ్మల్ని లోపల పెట్టి మా సార్ డోర్ వేసి చూసిండు ఆపొచ్చేమో అని. అయితే డోర్ ఆఫ్ వరకు వస్తే మళ్ళీ మమ్మల్ని డోర్ తీసి మేము పైకి వెళ్ళిపోయినాం. ఇట్లా వెళ్ళిపోయినాం పైకి, ఇట్లా కాదు లోపల మొత్తం అక్కడ ఉంది, మెజర్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, మీకు కనిపిస్తాయి లోపల. అయితే వెళ్ళిపోయినాము. ఎప్పుడు 10:30కి స్టార్ట్ అయిందని చెప్పినాం కదా, 11:15 వరకు అక్కడ వరకు వచ్చేసినాయి ఆల్రెడీ. 11:15 నుంచి నైట్ మొత్తం ఒక 10-12 అవర్స్ వాటర్ మొత్తం ఇంట్లోనే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి, రోల్ అయితేనే ఉన్నాయి, వాటర్ మొత్తం ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము, కొంతమంది అక్కడ ఉన్నారు, తర్వాత వెనుక ఉన్నారు, ఫుడ్ లేకుండా ఉన్నారు చాలా మంది. మేము ఫుడ్ తిన్నాం కానీ చాలా మంది ఫుడ్ లేకుండా ఉన్నారు. ఫుడ్ అడిగినారు, ఇక బంగ్లా పై నుంచి మా సారు బంగ్లాలో జంప్ చేస్తూ వెళ్ళిండు, ఫుడ్ ఇస్తే వాళ్ళ దగ్గర వరకు చేరలేదు. మొత్తం మేమైతే సర్వం కోల్పోయినాం, ఏమీ కూడా లేదు దాంట్లో. మీరు పోయి కూడా చూడొచ్చు, ఏం లేదు. డివైజెస్, మాకు 2 పిల్లల బట్టలు, బుక్స్, మేము కాంపిటేటివ్ ఆస్పిరెంట్సే, మా బుక్స్, ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత ఉంటుంది, మొత్తం సర్వం కోల్పోయినాం. స్పైరల్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు కూడా, బట్టలు, ఎవ్రీథింగ్. ఇక అక్కడ వరకు వాటర్ వచ్చినాయంటే ఏముంటాయి, ఇల్లు మొత్తం మునిగిపోయింది, రోడ్డు మీద అయిపోయినట్టు అయిపోయింది. అందరి పరిస్థితి అంతే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళది. కానీ మాకు ఫ్లో ఎక్కువ వచ్చింది. ఇక్కడ అంటే ఏ డివైస్ కూడా ఆగలేదు, మొత్తం వాషింగ్ మిషన్ డ్రమ్ ఇటు సైడ్ అయింది, మిషన్ అటు సైడ్ అయింది, పడిపోయింది. అంత పెద్ద ఎత్తున కూడా వరద చూడడం సో ఎట్లా అనిపించింది? అంటే ఇక మనం మిగులుతామా అన్నటువంటి భావనతో అంటే అంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పైకి ఎక్కిరాల్సిన పరిస్థితి ఏమనిపించింది మీకు అప్పుడు? ఎవరికైనా మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఏమన్నా అన్నారా? లేదు, మా సారు మా మరిది 2 ఉండే. యాక్చువల్గా ఇట్లా వెళ్ళిపోయినాము, అక్కడ 2 అవర్స్ ఉన్నాం, స్టే చేసినాము. అక్కడ నుంచి అటు జంప్ చేసినాము. మా అత్తమ్మ ఓల్డ్ కదా, ఆమెను దించినాము బలవంతంగా, అటు పిల్లల్ని అటు వేసి అటు ఉన్నాము వాళ్ళ ఇంట్లో. ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం అనుకున్నాం, కానీ ప్రాణాలు కాపాడుకున్నాక ఇల్లు చూస్తే సగం ప్రాణం పోయింది. అంతా కూడా ఇల్లు మొత్తం అంతా ఓపెన్ చేస్తే మొత్తం అంతా బురదే ఉంది లోపల. ఉంది, చూడొచ్చు మీరు వెళ్ళి. ఏ సామాను కూడా అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు లేదు, ఒక్కటి కూడా రాదు. ఎలక్ట్రానిక్ డివైజెస్, క్లాత్స్, బెడ్షీట్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఎవ్రీథింగ్ నీళ్ళలో ఉంది, మడ్లో ఉన్నాయి. బీరువాలు ఉన్నాయి కూడా, మడ్లు ఉన్నాయి, బీరువా లోపల ఉన్నాయి కూడా, మడ్లు ఉన్నాయి. ఏం చేయలేము ఇక. చిన్నపిల్ల తల్లి పాపం, ఆమె కూడా ఆ రాత్రి వచ్చినటువంటి వర్షానికి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పైకి కూడా ఎక్కి ప్రాణాలను కూడా కాపాడుకోగలిగినాం. కానీ తప్పించి ఇంట్లో ఉన్నటువంటి సామాను మొత్తం అంతా బురదలోనే కూరుకుపోయింది. బీరువలో ఉన్నటువంటి సామాన్లు కూడా అక్కరలాగకుండా అయిపోయినాయి, సర్టిఫికెట్లు ఆగం అయిపోయినాయి. ఎలక్ట్రికల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో, ఫ్రిడ్జ్లు కావచ్చు, మరొక పక్కన ఏవైతే ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు, ఇలాంటి అన్ని కూడా ఇక పూర్తిగా అవి అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వర్షంలో దర్దాపు ఒక 20 అవర్స్ దాంట్లోనే నానిపోయినాయి కాబట్టి అవి అక్కడ వచ్చేటువంటి పరిస్థితుల్లో అయితే లేవు. కానీ చివరికి వాళ్ళు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కడుక్కుంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ గల్లీ అంతా కూడా ఇదే కనబడతా ఉన్నది. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అంటే మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చినటువంటి వాటర్ కాబట్టి కింద ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా ఇక అక్కర్రాలనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. సరే, ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళైతే కొంత సామాన్ అయితే కాపాడుకోగలిగింది తప్పించి ఇంట్లోకి అయితే నీటిని అయితే రాలేకుండా. ఇదేనమ్మా మీదేనా ఇల్లు? సో మీ ఇంట్లోకి అంటే ఆ రోజు ఏం జరిగింది? మీరు కిందనే ఉంటారా, పైన ఉంటారా? పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారా? సో ఈ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తడిసిపోయిందా? మొత్తం అన్ని సామాన్లు పోయినాయి మొత్తం. సో వర్షం వచ్చినప్పుడు, ఇట్లా వరద వచ్చినప్పుడు, సో ఎంత పెద్ద ఎత్తున వరద వచ్చిందమ్మా? ఎక్కడి వరకు వచ్చింది? వరకు వచ్చింది మొత్తం, గోడ మనిషి మునిగేంత మొత్తం కింద ఉన్న వాళ్ళ అన్ని బియ్యము అన్ని మొత్తం ఒక్క బట్టలు బిట్టలు అన్ని సామాను మొత్తం. పాపం మస్తు ఘోరం ఇక పరిస్థితి. ఇంక ఇదే వరద తెల్లందాకా వస్తే ఇంకా ఘోరం అయిపోతుండే. చిన్నపిల్లలు ఉన్నారు కాలనీలో, మస్తు చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా ఘోరం ఉంటుండే. మాకు పొద్దున్న అసలు తెలియలేదు వరద వస్తే ఇంతగానం వస్తుందని అనుకోలే. లేకుంటే కొన్ని సామాన్ పనికొచ్చినాయి అన్న కొంచెం కాపాడుకుంటుండే, బియ్యము అవి ఇవి పట్టుకోవటం. కానీ ఘోరం మొత్తం నానిపోయినాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పైకి ఎక్కినాం ఇక. పైన ఇంత పెద్దగా వాన వచ్చడం, ఇంత వరద వస్తా ఉన్నది. సో ఏమనుకున్నారు మీరు? అక్కడ పైన ఉండి కూడా ఏమన్నా ఇంకా సాయం కావాలని ఎవరైనా అడిగినా? కానీ అప్పుడు ఎవరు రాలేదు కూడా అసలు ఎవరికి. వరదకి మనుషులు కొట్టుకుపోయేంత వరద అది. కార్లు కూడా కొట్టుకుపోయినాయి, బైకులు, కార్లు మొత్తం. కాలనీలో ఒక బైకు, ఒక కారు కూడా పనిచేయదు ఇక, అట్లా అయిపోయినాయి మొత్తం కాలనీలో.
అంత ఘోరంగా అయింది. ఎప్పుడు ఇట్లా రాలేదు ఇంతగా ఘోరం. ఓకే. ఇప్పుడు అసలు ఇది అనుకోకుండా ఇది అసలు వాళ్ళకు ఊహించలేము కూడా ఇంతగానం వస్తుందని. ఏంటమ్మా మరి తినడానికి పరిస్థితి ఏంటిది? మరి పక్కనే ఉన్నారా ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఎవరైనా వాళ్ళు వెళ్ళి చేసి- పైన ఉన్నది కాబట్టి వంట చేసుకొని అందరికి సప్లై చేసుకున్నాము. ఇక నిన్న కొంతమందికి ఇట్లా వీళ్ళే ఇచ్చిపోయింది పులిహోర అవి ఇవి ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అవి. ఇక వాటితోనే ఇక వంట చేసుకోవడానికి లేదు, తినడానికి లేదు, కరెంటు లేదు, వాటర్ లేవు, కరెంట్ కూడా లేదు ఇక. కరెంటు కూడా లేదు. 4 రోజులు అయ్యి వాళ్ళకి ఇదేంటి అది అది అంతా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు వాళ్ళు? తీసుకొస్తారు. వాళ్ళు అవునవును. తీసుకొచ్చి మీరు ఇస్తున్నారు. మీరు ఇదేనా మీరేనా? ఏంటన్నా ఆ రోజు పరిస్థితి ఏంటి మొన్న జరిగినటువంటి ఆ రాత్రి? అయితే మేము బంగ్లా మీద నుంచి చూస్తున్నాం. చూసి అక్కడ దూరంగా రేకుల శబ్దమే వచ్చింది టాప్ అని. అరే ఏమైంది వరద వస్తుంది అని మేము ఇక్కడ ముంగడ కాంపౌండ్ హాల్ ఉండే అది బౌండరీ అది దవ్వేసినాం. దవ్వేసేవారికి ఇంత చాలా ప్రమాదం, మాకు నడుమండి నీళ్ళు వచ్చేసినాయి. అరే ఏంది ఇంత ప్రమాదం అంటే అక్కడ ముంగడ చెరువు దిగిందని మెసేజ్లు వస్తున్నాయి. అయితే మేము అందరినీ అలర్ట్ చేసినాం. ఇంకా ముంగడ లోపల కింద ఉన్న వాళ్ళని కూడా నిచ్చెనేసి పైకి లాగి మీదనే ఇక మేము అందరం మీదనే ఉన్నాం. చాలా మందికి ఫోన్ చేసినా కూడా ఎవ్వరు కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. MDRD అందరు కూడా అక్కడనే ఆగిపోయినాం. మేము వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇందులో నుంచి కూడా అర్థనాదాలు వినొచ్చినాయి కొంతమంది. మరి కొట్టుకపోయినరా కాపాడండి అని చాలా అర్థనాదాలు వినొచ్చినాయి. వాళ్ళు నిజామాబాద్ వెళ్ళిపోయిన ఇద్దరేమో కొట్టుకుపోయినట. అది ఇక మాకు తెలియదు కానీ అది అర్థనాదాలు అయితే నచ్చినాయి. ఇక్కడ ముస్లిం వాళ్ళు అలా ఈ స్కూల్ చాలా ఉండే. వీళ్ళు బంగ్లా మీద 18 మంది ముస్లిం వాళ్ళు ఉండ్రి. కానీ కాలనీ మాత్రం మేము కనివి నేరుగా వరద వచ్చింది ఇప్పటికి కూడా. కానీ ఇది ఒక అదృష్టం ఏంటంటే ఇది ప్రొద్దున వచ్చడం వల్ల అందరం బతికినాం. అదే రాత్రి వస్తే కింద ఉన్న వాళ్ళు చాలా మంది మటుకైతే మరణించేవాళ్ళు. ఈ పరిస్థితి ఘోరంగా ఉంటుండే. ఆ భగవంతుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల మేమందరం బతికినాం. మొత్తం అంతా వస్తువులు కూడా ఏం అక్కర వచ్చేటువంటి పరిస్థితి చాలా మంది వస్తువులు అయితే ఖరాబ్ అయినాయి. టీవీ, కొందరు ఫ్రిడ్జ్, ఓవెన్, ఏసీ అన్నీ కూడా ఖరాబ్ అయినాయి. కార్లు కూడా కొన్ని కొట్టుకపోయినాయి. మా కాలనీ 10-12 కార్లు మొత్తం మేము చూడంగానే కొట్టుకపోయినాయి. ఇక్కడ ఈ కాలువ కూడా చాలా మటుకు కబ్జా జరిగింది. ఆ కాలువను కూడా మంచిగా దాన్ని క్లీన్ చేసి ఈ వరదలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా కాలనీ తరఫున. సో వీళ్ళందరూ కూడా అంటే ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళంతా కూడా వరద వస్తున్నట్టు అంటే 10-10:30 టైంలో వర్షం వరద వస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూసి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ ఫ్లోర్ కి అలాగే ఆ పైకి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రాణాలను అరచేత పెట్టుకుని వాళ్ళు పైకి వెళ్ళగలిగిన తప్పించి సామాన్లు మాత్రం ఎక్కడికక్కడ కూడా ధ్వంసం అయిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఏ ఇంట్లో చూసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అసలు సామాన్లను శుభ్రం చేసుకున్నటువంటి ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయిన కొంత ఆ వాటర్ సప్లై కూడా జరుగుతూ ఉన్నది. సో చూడొచ్చు అంటే ఇంతకుముందు మనం వేరే సంబంధించినటువంటి ఇంట్లోకి వెళ్ళినాం. మొత్తం ఆ సంబంధించినటువంటి ఇల్లంతా కూడా బురదమయంగా అయిపోయింది. ఇక చూడొచ్చు ఇక బట్టలు కావచ్చు అంటే కట్టుకున్నటువంటి బట్టలు సైతం కూడా అకేరేళ్ళటువంటి స్థితిలో ఏందమ్మా పాపం బాధగా అన్ని కూడా చూస్తా ఉంటే బీరువల బట్టలు ఇప్పుడు తీసిన మొత్తం నీళ్లు బురద బీరువల ఇవన్నీ బట్టలు ఇప్పుడు కట్టుకునేది పట్టు చీరలు ఇవన్నీ ఇవి అంతే మొత్తం నీళ్లు కారుతున్నాయి. బురద బంక మొత్తం బురదని బీరువల మొత్తం బురదని ఇప్పుడు తీసిన నీళ్లు కారుతున్నాయి. ఇట్లా ఇవి ఏడం చేయాలి ఇవన్నీ బ్యాగులు ఇగో అది కొడుతున్నా పట్టకపోతాం మేమేం కాడ ఇట్లా కడిగరాదు చేయరాదా పిండరా. ఇప్పుడు విడినా కానీ వర్షం లేకపోయి వర్షం ఉండే ఎట్లా చేయాలి మరి? ఘోరం ఉన్నది ఈ పరిస్థితి. మరి ఏంది ఏం కథ? ఇండ్లన్నీ నీళ్ళే, బీరువలు పాడు, ఫ్రిడ్జ్, టీవీలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఎప్పుడు చూడలేదు మా 10 సంవత్సరాలు కొనుక్కోను ఒక్కసారి ఒక నీళ్ళు రాలేవు. 50 సంవత్సరాలు నీళ్ళు రాక వెనక మా కామెడీ చెరువు ఉడక కాదు వెనక చెరువు తెగి వచ్చినాయి. పొద్దున్న నుంచి ఏం తిండి లేదు ఏం లేదు. నిన్నటి నుంచి 3 వద్దులే. ఇప్పుడు మీద వండుకున్నాం. ఏమన్నా వరద అంటే ఏముండత్తది ఏం చేస్తే కడపలు పెట్టుకుని పోతామా? క్వింటల్ బియ్యము కారు కూడా పోయింది. దొరకలేదు కారు ఏడపోయింది. చూస్తున్నాం వచ్చే కారుతో పోదామంటే మేమే పోతాం కదా. కారు పోయిన అన్ని కొట్టుకపోయినాయి. 12 కారు పోయినాయి కానీ మాది ఇంకా లోపలికి పోయినట్లు దొరకలేదు. మా కళ్ళ ముంగట్నే కొట్టుకుపోయింది. చిన్నపిల్లలు 2 పిల్లలు రాత్రి మీద వండుకున్నాం. ఇప్పుడు ఏం పండుకోవచ్చు? దడ టెన్షన్ ఆగమాగం ఉంటుంది. గోడ మీకెళ్ళి దుంకిపోతే ఎట్లా? వీళ్ళ ఇళ్ళలో 4 ఫ్యామిలీ, మా ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాం. ఏదో బతికినాం. ఇక ఏం తీసుకొని ఏం ఎక్కదు ఎటు పోతుంది? ఆ రాత్రి బియ్యం క్వింటల్ బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఏం తింటలేము. కట్టుకున్న బట్టలన్నీ ఇప్పుడు ఆ చెత్త బండి నింపినాం. ఎక్కడికి వెళ్ళి మక్కలు, బియ్యము, గోధుమలు అవి వాసన వస్తుంది కానీ అన్న అంత గబ్బు వాసన లేచినాయి. ఇదేంటి అన్ని ఇప్పుడు చెత్త బండి నిండిపోయినాయి.
మీరమ్మా మీరు ఇళ్ళనే ఉంటారమ్మా మీదే కిందనే ఉంటారా పైన ఉంటారా మీరు కిందనే ఏందమ్మా వర్షం వచ్చినప్పుడు ఏడున్నారు చిన్న పిల్లలు వీళ్ళంతా కనబడతా ఉన్నారు పండగ సార్ పండగ రోజు అని ఇంట్లోనే ఉన్నాం అందరం. ఇంట్లోనే ఉన్నారా? ఒకేసారి రావడం జరిగింది ఒకటిసారి అనుకోకుండా వచ్చింది. ఏంది మరి పిల్లల్ని ఎట్టి తీసుకుపోయినావు ఏంది పరిస్థితి పైన ఉంటాం కదా కాబట్టి పైన ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి పైన ఉంటాం. ఇవన్నీ సామాన్లు అంతా వదిలేసేసి వెళ్ళిపోయినాం ఇక. ఏంది ఆ వరదను చూసి పండగ లేదు ఏం లేదు. ఏంది ఏమన్నా మరి ఎట్లా మరి తినడం కానీ ఏమన్నా అటువంటి ఏమన్నా చేస్తా ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ బయట మా వాళ్ళు ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో ఇదంతా కూడా చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తా ఉన్నది అంత మీ ఇంట్లో ఉన్న సామాన్ బయట ఒక బురదతో కూరుకుపోయింది కదా బురదతో ఆ ఉసుకైనా ఏం కాదు బురజాయ్ అంత బంక ఉన్న కడిగిన పోతలేదు జారుతుంది పడదామేమో అని భయమైంది. అది జేసీపీ ఎక్కించుకున్నా కానీ భయమైంది. కిందికే దిగలేదు. ఉపాసం ఉన్న సరే భగవంత నేనైతే రానని జేసీపీ ఎక్కలేదు. ఇక్కడ ఇంత బురజాయ్ జారబట్టే ఆయనతో నడిమిరితే మళ్ళీ పర్షాన్ కదా నేను రానని ఒక్కదాన్ని ఉన్న మీద. ఇప్పుడు అందరినీ జేసీబీలో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ చుట్టాలలో పోయినరు. నేను చుట్టాలకు పోలే. నేను పానం దక్కించుకుని నేనే ఉంటాను నాయన నేను రానని దిగలేదు. ఎక్కలేదు నాకు వీళ్ళు పోబట్టే భయమైంది. జేసీబీ వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి వరద ఎంత ఎత్తుతుంటున్నది అంత మంది జేసీబీ వచ్చినాయి. కుర్చీ మీద అట్లా లేవు కొన్ని తెల్లరు దాకా మీద భయమైంది. మరి ఏం చేయాలి పోరాదా ఆయనతో పడితే నన్ను లేవట్టలేదు నీళ్ళు పట్ట అంత భయంకరం ఉన్నది. ఇంత పరిస్థితి అయితే ఇప్పుడు బీరువా తీసిన మొత్తం బీరువా లోపల ఇప్పుడు తీసిన ఇవి ఏం చేస్తే ఏడు పిండి ఏడేయాలి ఎండనా లేదు. అదే బాధ అవుతుంది కదా. ఈ బతుకు ఏం బతుకుతుందో ఏం కథనో మాకు అర్థమైతలే. పెద్ద భయంకరం అవుతుంది బిడ్డ. బయటకు వస్తే జారబట్టి ఇంకా న్యాయమాలు పైరించిన వాళ్ళు వచ్చి కడిగిండ్రు బురజ. ఇంతమంది బురజ ఉన్నది. ఎంత నీళ్ళు పోసినా మాకు పోతాయి చీపురుతో పోదు. వాళ్ళ కాడికి ఇంకా ఆయనతో పొద్దుగా వచ్చిండ్రు వాళ్ళంతా సాగు చేసిండ్రు. ఏం పరిస్థితి బిడ్డ మరి ఘోరం ఉన్నది మాకైతే. ఎందుకు బతున్నామో ఏం కదా కారు పోయింది అంత కారు టెన్షన్ అయ్యే. కొత్త కారు దొరకలేదు అది పోయింది ఎటు పోయింది ఇదంతా చూసిండ్రు. అదే రోడ్ మీద ఎట్లున్నారు పరిస్థితి పోతుందా? నువ్వు ఇక్కడే ఉన్నావా? చిన్నప్పుడు వాన వచ్చినప్పుడు ఎన్న ఉన్నావా? పైన ఉన్నావా? ఏ వరద చూసినావు? ఎంత జేసీబీలతో తీసుకెళ్ళి ఎట్లా తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఇక్కడ నువ్వు ఎక్కినావా? జేసీబీ ఎక్కినావా? ఎక్కడ తీసుకెళ్ళి మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. అవునా? మీరు కూడా జేసీబీలోనే వెళ్ళిపోయారు అంతా కూడా. సో వీళ్ళందరూ కూడా చిట్ట చివరిగా ప్రాణాలను ఏ విధంగానైనా కానీ ప్రాణాలను రక్షించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది. కిందికి దిగి ఏదైతే వీళ్ళని సహాయక చర్యలు చేపట్టినలో ఆ జేసీబీలతో రెస్క్యూ టీం ఏదైతే ఉందో ఆ రెస్క్యూ టీం వీళ్ళందరినీ కూడా ఒక సురక్షిత ప్రాంతాలకు అయితే తీసుకువెళ్ళినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి చోట కూడా కనబడతా ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇదంతా కూడా మొత్తం అంతా రోడ్ అంతా కూడా పూర్తిగా కూడా జారుతా ఉన్నది. ఇదంతా కూడా చెరువు నుంచి వచ్చినటువంటి మట్టి కాబట్టి ఆ చెరువులో నుంచి వచ్చేటువంటి రాగడి కావచ్చు మిగతా సంబంధించింది కాబట్టి ఇదంతా కూడా జారుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతాయి. ఎలక్ట్రికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కూలర్లు కావచ్చు ఈ కూలర్లు మొత్తం అంతా కూడా ఇది అక్కర వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీ దగ్గర ఇల్లు మీదేది ఇదేనా ఏంటి పరిస్థితి? ఇది అంతా కూడా మొత్తం అన్ని ఉన్నారా అన్ననా? ఇక చూడవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ కనబడతా ఉన్నది. ఇగో ఈ ఫ్రిడ్జ్ ఏమన్నా మళ్ళీ అసలు ఇది ఇక ఎక్కడ రాదు. ఇది మళ్ళీ ఇంకా దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా అసలు ఆప్షన్ లేదు. ఇక మొత్తం మునిగిపోయింది లోపల. మీరు ఎక్కడ ఉన్నారన్న వరద వచ్చేటప్పుడు? వేరే దగ్గర ఉన్నాము ఇప్పుడు వచ్చినాము. ఓకే ఎట్లా ఉందని అంతా కూడా పాపం అక్కడ దాకా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బురదమయం అయిపోయినాయి. ఎట్లా అనిపిస్తుంది వీటన్నిటి కూడా చూసి? జలమయం అయిపోయింది అంతా. అంతే ఏం చెప్పలేము అసలు. కనివి నెరగకుండా అయిపోయింది. ఏంటన్నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఎటు పోయిన పైన బిల్డింగ్ లో పోయినా పైన బిల్డింగ్ 4th ఫ్లోర్ పోయినా. 4th ఫ్లోర్ ఏం చెప్పలేము ఏం చేయలేరు. ఏందన్నా మరి ఎట్లా తిండి ఎట్లా మన పరిస్థితి ఏంది? మీరు ఎక్కడ ఉన్నా కానీ రోడ్ల మీద రోడ్ల మీదనే తినాలి. ఇక అంతే తెస్తేనే తినాలి. లేదు ఇంట్లో ఉన్నటువంటి ఏమేమి మొత్తం అంతా ఇంట్లో ఏమున్నాయన్న మొత్తం సామాన్ మొత్తం బయటకు తెచ్చుంటే అంతే. ఏం లేదు అంతే. ఏం ఇంట్లో కొత్తిల్లు కొనుక్కున్నట్టే మళ్ళీ ఇక అంతే. ఏం లేదు. ఇక ఏంటిది ఈ ప్రమాదానికి ఏంటిది కారణం ఏందని అనుకుంటాను? చెల్లకెళ్ళి వచ్చినాయి వాటర్. చెల్ల కబ్జా అయిందా అంతా కూడా అంతనా? మొత్తం ఫ్లోర్ పోయింది వాటర్. చెప్పలు ఈ పైన అంత దాకా పోయిందన్న. అవును. చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఈ గల్లీలో అంతా కూడా. చిన్నపిల్లలతోనే భయమే. అందరూ మెల్లమెల్ల అక్కడ పైన దాకా పోయినాం. ఆ టైంలో ఎవరు వచ్చారా అంటే రక్షించేవారు కూడా రాకుండా అయిందన్న పరిస్థితి. అది రక్షించేవారు ఏరేస్తారన్న. అక్కడ బ్రిడ్జ్ కొట్టుకోయేటట్టు అయింది. ఇక్కడ రాలేని పరిస్థితి. కాళ్ళు కొట్టుకుపోయినాయి. కాళ్ళు చూస్తున్న ఒక పిట్ట పిల్లలాగా పోయినాయి. ఏం చేయలేని పరిస్థితి. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఏది కూడా అసలు ఇక చూడొచ్చు ఇది మళ్ళీ రిపేరింగ్ ఇచ్చినా కానీ ఇది రాదు. ఎందుకంటే అవును ఇక్కడ దాకా మొత్తం నాని
బయటకు 2 సార్లు నీళ్ళ కొట్టుకొచ్చి మా ఇంట్లో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిందన్న. దాదాపు 20 గంటలు నీళ్ళలో ఉన్నాయి. 20 గంటల నీళ్ళలో ఉంది. ఇది ఒక మనిషి మీద ఒక 9 ఫీట్ల దాకా నీళ్ళు వచ్చినాక ఇదేముందన్న 6 ఫీట్ల ఫ్రిడ్జ్ కు. సో ఇది ఒక ఫ్రిడ్జే కాదు, ఇంకా మిగతా ఉన్నటువంటి అన్ని ఆ కూలర్ చూసుకోవచ్చు, బీరువాలు చూసుకోవచ్చు. పై నుంచి వాటర్ వస్తున్నాయి అన్న, బీరువాలు తీస్తే ఫస్ట్ నుంచి బీరువాల పై నుంచి వాటర్ వస్తున్నాయి. ఏం చెప్పాలి చూడొచ్చు. ఎలక్ట్రికల్ పరికరాలు కావచ్చు, ఆ పరుపులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి గ్యాసులు కావచ్చు, మిగతాది ఏ సంబంధించినటువంటి వస్తువు కూడా మొత్తం అంతా కూడా బురదలోనే. ఇవన్నీ ఏమన్నా మళ్ళీ ఏమన్నా దాన్ని తుడుచుకుని కడుక్కుంటే ఏమన్నా అవసరం వస్తాయి అంటే ఏది కూడా పని చేయదు. ఇగో అంతే ఈ రేకులే. ఇక 2-3 లక్షలు కావచ్చు, 2-3 లక్షలు 2-3 లక్షలు కావచ్చు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. సోఫాలు కూడా మొత్తం కనబడతా ఉన్నాయి. మొత్తం అంతా కూడా కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది. పని చేయాలి. ఏమిస్తాం, వరద అట్లా వచ్చింది అనుకోకుండా. అది సడన్ గా వచ్చేసింది మీద. అక్కడ మీద చెరువు ఇక్కడ తెగిపోయి అక్కడ నుంచి అండ్లకేచ్చి నీళ్ళకి వరకు ఏం చేయని పరిస్థితి. అప్పుడు పానాలు కాపుకునే తప్ప ఇంకా ఏం చేయని పరిస్థితి. అంత ఘోరం అయిపోయింది. సో ఈ ఇళ్ళని కూడా చూడొచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ టచ్ చేసే అంత వరద వచ్చింది. సో ముఖ్యంగా ఈ గోడ, ఆ గోడ మీద నుంచి నీళ్ళు వచ్చినాయి అన్న. ఈ నిచ్చెనేది అంతా ఆ నిచ్చెన, ఈ నిచ్చెన పైన ఓనికి పెట్టుకోరన్న. ఇప్పుడు ఇలా నీళ్ళు ఉన్నాయి కదన్న, ఈ నిచ్చెన పైన వేసుకొని పైనకి ఎక్కడానికి, ఆ పైనకి ఎక్కడానికి. ఆ ఫస్ట్ ఫ్లోర్ పోతేనే ప్రాణాలు రక్షించడానికి అయినాయి. లేకుంటే ఎట్లా పోతామన్న, పైనకి ఎక్కాలి. చిన్నపిల్లలు అట్లా ఎక్కించి ఆ పైన వాళ్ళు గుంజుకున్నారు. సో ఇది అసలు ఏ ఆప్షన్ దొరికినప్పుడు కూడా వాళ్ళు కొంత ప్రాణాలు రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళంతా పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా కూడా కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా నువ్వు ఏ ఇల్లు అయినా చూసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కూడా ఆ బురదతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా వాటర్ని తీసుకొని వచ్చి ఆ సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి బురద ఏదైతే ఉందో ఆ బురదని కడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆహారాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఆ విధమైనటువంటి ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నది. సో చూడొచ్చు ఇక్కడ వాళ్ళ చేతులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా పూర్తిగా కూడా నీటిలో నానిపోవడం జరిగింది. మరొక పక్కన ఇదేనమ్మా మీ ఇల్లేనా? ఓకే. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఫైర్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వాటర్ని పంపించేసి దాంట్లో ఉన్నటువంటి బురదను కూడా కడిగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఇంట్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి, ఒక దారుణమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అయితే కనబడతా ఉన్నది. మీరు ఇక్కడ ఉన్నటువంటి పరుపులు చూడవచ్చు. ఈ పరుపులు ఇంకేమైనా ఎక్కర వస్తాయా? అసలు ఎక్కర వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇవి రైస్ బ్యాగ్ అనుకుంటా. రైస్ కూడా కనబడతా ఉన్నది. సో రైస్ కూడా మొత్తం అంతా కూడా పాడైపోయింది. ఇవి మళ్ళీ అక్కర కూడా రావు. అంతా కూడా మళ్ళీ వండుకోవడానికి అసలే కూడా పనిచేయి. ఎందుకంటే దాదాపుగా 20 గంటల పాటు ఆ వాటర్లోనే ఉన్నాయి కాబట్టి ఇవి ఏడ కూడా పనిచేసేటువంటి ఆ పరిస్థితి అయితే లేదు. సో ఇదంతా కూడా ఏమైనా ఉన్నట్టు ఉంటే స్టీల్ గిన్నెలు కావచ్చు, మిగతా కొన్ని గిన్నెలు ఏమన్నా అవసరం వస్తాయి కావచ్చు తప్పించి ఇంకా మిగతా ఉన్నటువంటి ఏవి బల్లలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సోఫా సెట్లు కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి బట్టలు కనబడతా ఉన్నాయి. కాస్ట్లీ వస్తువులు కనబడతా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మొత్తం అంతా కూడా మొత్తం బురదతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పరిస్థితి అయితే ఇంకా మరీ దారుణంగా అయిపోయింది. పరిస్థితి ఏమేమి మొత్తం బురదల మొత్తం కూరుకుపోయినాయి. ఇల్లు కంప్లీట్ వస్తువులన్నీ ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఇంట్లోనే పైన ఉంటారా? ఇక్కడ కిందనే, పైన లేదు, ఓన్లీ కిందనే. ఏంటి ఏమేమి ధ్వంసం అయిపోయినాయి? అన్ని ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, వంట సామాన్లు, బీరువాలు, మంచాలు, ప్రతి ఒక్క వస్తువు పోయింది. కంప్లీట్ జీరో. ఇక ఏం లేవు. ఇప్పుడు మొత్తం బట్టలు కూడా మేము ఆ రోజు ఒక్కరోజు నైట్ బంగ్లా మీద ఉన్నాం మొత్తం. ఇప్పుడు మళ్ళీ అందరూ వేరే వాళ్ళ బట్టలు వేసుకునే ఉన్నాం. ఇక ఏం లేవు. డబ్బులు కొన్ని ఉండే, అవి కూడా మాకు తీసుకోవడానికి ఏం రాలేదు. ఏం తీసుకురాలేదు. ఇక నిన్న వస్తే కూడా పోరాలేదు. అందులో పాములు పోయినాయి. పాములు, పురుగులు. ఇప్పుడు 2 పాములు చంపిరు వాళ్ళు. 2 పెద్ద పెద్ద పాములు వాళ్ళు ఉండేపటికే చంపిరు. మాకంతా క్లీన్ కూడా చేయడానికి రాదు. వాళ్ళు వచ్చేపటికే నయమైంది ఇప్పుడు, కానీ మాకు క్లీన్ కూడా చేయరాదు. బంగ్లా పైన. ఎన్ని గంటల పాటు ఉన్నారా? మేము మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30, 11 వరకు. వాళ్ళు వచ్చే వరకు అక్కడనే ఉన్నాం. అక్కడే ఉన్నాం. అంటే మా కాలనీ దాటేసిన తర్వాత ఇక మేము మా రిలేషన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. 3 ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళంతా బీపీ, షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎవరికి మందులు లేవు. ఎవరికన్నా ఏమన్నా అవుతుందేమో అని భయం అయింది. నైట్ లో వాన పడితే ఇంకా అయిపోతుండే.
ఇది ఇక్కడ నుంచి ఎట్లా జేసీబీలో తీసుకెళ్ళి జేసీబీలో తీసుకెళ్ళిండ్రు బయట వరకు. జేసీబీలో తీసుకెళ్ళారు. సో ఇంట్లో ఒకసారి టీవీలు ఉన్నాయి ఇంకేమన్నా? ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇంట్లో ఉన్నాయి. పాపం వాళ్ళంతా ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సామాన్ అంతా కూడా ఆ బురదలో కూరుకుపోయి కడుక్కుంటా ఉన్నారు. సో ఎంతో ప్లాస్టిక్ స్టీల్ ఏమైనా అక్కడ వస్తే అవి కొంత అక్కడ వస్తాయి కావచ్చు, కానీ ఇక మిగతాయి మాత్రం అసలు ఇక అది ఏమి లేవు. సో ఇదంతా కూడా కొంత ఎందుకంటే జాగ్రత్త ఉంది, జాగ్రత్త. సో ఇక్కడ చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ అలాగే టీవీ కనబడుతూ ఉంది. ఇక్కడ ముందు టీవీ, వాషింగ్ మిషన్ అండ్ ఆ ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక ఇవి ఏం పని చేస్తాయి అంటే ఆల్రెడీ దీని ఎత్తుగా వచ్చినటువంటి వాటర్ అక్కడి వరకు వచ్చిన అంటే మొత్తం పూర్తిగా ఇది నిండిపోయి వాటర్ అంతా కూడా దీంట్లో లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు బురదే ఉండే, ఇదంతా బురదే ఉంది కాబట్టి వీళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఈ తీరుగా ఉంది, కొంత నీట్గా కనపడతా ఉంది. ఇక మొత్తం ఉన్నటువంటి ఆ ఫుడ్ అంతా కూడా మొత్తం అంతా అది బురదతో నిండిపోయింది. సో అక్కడ ముందు ఆ టీవీ కూడా ఇగో ఈ టీవీ పరిస్థితి చూడండి. ఇక ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఇగో మొత్తం ఇక్కడ వరకు వచ్చేసి వాటర్ ఇక్కడ వాటర్ మార్క్ కనబడతా ఉన్నది. సో ఇక్కడ వరకు వచ్చినాయి. సో ఇది పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటిని లోపల ఉన్నటువంటి ఆ బురదనంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే పాపం చేస్తూ ఉన్నారు. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ సంబంధించినటువంటి కాలనీ అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. ఇంట్లో ఉన్నటువంటి బెడ్లు కావచ్చు. సో పాములు కూడా వస్తూ ఉన్నాయట, పాములు కూడా లోపలికి వచ్చేసాయి. పాములు కూడా పాపం లోపలికి వచ్చి చంపేశారు వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాషింగ్ మిషన్, సో ఇక్కడ కనబడతా ఉన్నది వాషింగ్ మిషన్. సో ఈ వాషింగ్ మిషను ఇదంతా నిండిపోయింది. ఇక్కడ వరకు వచ్చేసాయి వాటర్. ఇంట్లో ఇది బెడ్రూమ్లో ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బెడ్. ఈ బెడ్ ఏమో ఇక మళ్ళీ దీన్ని ముట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇది అంతా పడేయాల్సిందే. ఇదంతా కూడా పూర్తిగా కూడా ఆగమైపోయింది. ఇక్కడ వరకు వాటర్ కూడా ఇక్కడ దానికి వచ్చినటువంటి మార్పు కూడా కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా బాల్కనీ. ఈ బాల్కనీ వైపు కూడా పూర్తిగా కూడా ఇంకా నీళ్ళతోనే ఉన్నది. ఇంకా నీళ్ళతోనే నిండిపోయింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు. సో ఒక పక్కన ఇంకా ముందు కనబడతా ఉన్నటువంటి ఈ గలిలో ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు కూడా శుభ్రం చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ సంబంధించినటువంటి ఈ కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీలో ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే వాళ్ళు ఏదైతే కొంతమంది ఫుడ్ సహాయం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చింది తినుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని ఒకటొకటి శుభ్రం చేసుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాటర్ ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది వాటర్ కూడా తీసుకొస్తా ఉన్నారు. సో కొంత క్లీన్ చేసేందుకు వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటిని కూడా చూసి ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను చూసి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది.